పురాణాలలో వెంకటాచలానికి చాలా పేర్లు చెప్పారు. 1. చింతామణి. కోరిన కోరికలన్నీ తీర్చేది కనుక ఈ పర్వతానికి చింతామణి అని పేరున్నది. 2. జ్ఞానాచల. కొండ మీద సాధన చేసిన వారికి జ్ఞానం కలుగుతుంది. జ్ఞానాన్నిచ్చేది కనుక జ్ఞానాచల అనే పేరు కూడా ఉన్నది. 3. తీర్థాచల. 66 కోట్ల తీర్థాలు ఉన్నాయి. అందులో విశేషంగా 108, అతి విశేషంగా 64, మహావిశేషంగా 8 తీర్థాలు ఉన్నాయి. అన్నీ చాలా మహిమగలవి కనుక ఈ పర్వతానికి తీర్థాచల అని పేరు. 4. పుష్కరాద్రి. బ్రహ్మాండంలోని అన్ని సరోవరాల సన్నిధానమున్న, ముఖ్యంగా సరస్వతీదేవి విశేష సన్నిధానమున్న పుష్కరిణి ఉన్న పర్వతం కనుక పుష్కరాద్రి అనే పేరొచ్చినది. 5. వృషాచల. వృష అనగా యమధర్మరాజు. యమధర్మరాజు విశేషంగా ఈ పర్వతంపై తపస్సు చేసి శ్రీనివాసుని నుండి వరాలు పొందాడు కనుక దీనికి వృషాద్రి అని కూడా పేరు. వృషభాద్రి వేరే పేరు. 6. కనకాచల. ఆనందుడు మేరు పర్వత పుత్రుడు. ఆనందుని చుట్టుకునే శేషుడు ఇక్కడకు వచ్చింది. అతని పైన వాసముంటానని భగవంతుని నిర్ణయం. మేరువు బంగారు పర్వతం. మేరుపుత్రుడు ఆనందుడు. బంగారు కొండే కనుక కనకాచలమని పేరు వచ్చింది. 7. నారాయణాద్రి. నారాయణుడనే పండితుడు తపస్సు చేసి సిద్ధి పొందిన పర్వతం కనుక నారాయణాద్రి. 8. వైకుంఠాచలం. శ్రీనివాసునితో వైకుంఠమే ఇక్కడకు వచ్చిందని, గరుడు నారాయణుని ఆజ్ఞతో వైకుంఠాన్నే ఇక్కడకు తరలించుట వలన ఈ పర్వతానికి వైకుంఠాచలమని పేరు వచ్చిందని చెప్పబడింది. 9. సింహాచల. నరసింహస్వామి అవతారం చేసిన పర్వతం కనుక దీనికి సింహాచలమని కూడా పేరు. అంజనాచల. అంజనాదేవి తపస్సు చేసిన పర్వతం కనుకను, శ్రీ ఆంజనేయస్వామి జన్మించిన ప్రదేశం గల కొండ గనుక అంజనాచలమని పేరు. 11. వరాహాచల. వరాహస్వామి ఆవాసమున్న చోటు కనుక వరాహాచల. 12. నీలగిరి. త్రేతాయుగం రామావతార కాలంలో నీల అనే మహాకవి ఈ పర్వతంపై తపమాచరించి వరాలు పొందాడు కనుక నీలగిరి అని పేరు. 13. ఆనందగిరి. ఎంతోమందికి ఆనందాన్నిచ్చేది కనుక ఆనందగిరి అని పేరు. భగవంతుని ఆవాసం. మేరువు పుత్రుడు ఆనందుని నివాసం కూడా కనుక ఆనందగిరి అనే పేరు కూడా వచ్చింది. భగవంతుడు వైకుంఠాన్ని గరుడుని ద్వారా తెప్పించినప్పుడు విమాన సహితంగా తెచ్చాడని, దానిని శంఖరాజు చూసి గోపురం కట్టేటప్పుడు తాను చూసిన విమానాకారంలో గోపురం కట్టాడని, వైకుంఠ విమానానికి ఆనంద అని పేరు గనుక ఆలయ గోపురానికి ఆనంద నిలయం అనే పేరు వచ్చిందని, అందుకే ఈ పర్వతానికి ఆనందగిరి అని పేరు వచ్చిందని స్థల పురాణం. 14. శ్రీశైల శ్రీచల. లక్ష్మీ సన్నిధానం విశేషంగా ఉన్న ప్రదేశం కనుక శ్రీశైల, శ్రీగిరి, శ్రీచల అని కూడా పేర్లు కలవు. 15. శ్రీనివాసగిరి. శ్రీనివాసుని సన్నిధానం గల పర్వతం గనుక శ్రీనివాసగిరి అని కూడా పేరు. ఇలా వరాహ పురాణంలో వెంకటాచలానికి ఇన్ని పేర్లు ప్రసిద్ధిలో ఉన్నవి. దానికి కారణాలతో సహా వివరాలు ఉన్నాయి. ఈనాడు మనం వింటున్న తిరుమల, తిరుపతి అన్న పేర్లు పురాణాలలో వాడుకలో లేవు. తరువాత కాలంలో ఆళ్వార్లు స్వామిని కొనియాడినప్పుడు శ్రీ అంటే లక్ష్మి అని, భగవంతుడని అర్థం. లక్ష్మీపతి నిలయం గనుక తిరుపతి, శ్రీనివాసుడు ఉండేది శ్రీమల అంటే తిరుమల, మల అంటే పర్వతం, కొండ. తరతరాలుగా వెంకటాచలానికి అనేక పేర్లు, అన్నీ సార్థక నామాలే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.